चतुराय गान प्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे
హాయ్ అండి, వెరీ గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు సుప్రియ. ఐఎమ్ వన్ ఆఫ్ ద డైరెక్టర్ ఫర్ సంస్కృతి సర్వీసెస్ ఫౌండేషన్. మేము పెట్టి ఆల్మోస్ట్ ఒక 4 years అవుతుంది. 4 years లో మేము చాలా ప్రోగ్రామ్స్ చేసాం, కల్చరల్ యాక్టివిటీస్, అవార్డ్ సెరమనీస్ అండ్ మెనీ థింగ్స్. సో ఒక రికగ్నిషన్ అనేది చాలా మందికి ఇంపార్టెంట్ కాబట్టి టుడే వీఆర్ ఆల్మోస్ట్ గివింగ్ అండ్ 100 awards ఫర్ మెనీ ఆఫ్ ద పీపుల్ టుడే. సో ఇన్ డిఫరెంట్ డొమైన్స్ లైక్ కేటగిరీస్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి, డాక్టర్స్, ఎడ్యుకేషన్స్, ఇంకా వేరే డొమైన్స్ లో. సో టుడే అందరికి ఒక రికగ్నిషన్ ప్లాట్ఫామ్ లో వీఆర్ గివింగ్ ది అవార్డ్స్. సిన్స్ 4 years నుంచి చేస్తున్నాం. సో దిస్ ఇస్ అవర్ event. Yeah. సార్ మేము ఇప్పటి వరకు ఫుడ్ డొనేషన్స్ చేసాము, అవార్డ్ సెరమనీస్, కల్చరల్ యాక్టివిటీస్, మెనీ అదర్స్ లైక్ మెడికల్ క్యాంప్స్ ఇవన్నీ చేస్తుంటాం. ఇట్స్ ఓన్లీ అన్ ప్రాసెస్ లైక్ వేర్ వీ కెన్ గివ్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ ద యూత్ అండర్స్టాండింగ్, యూత్ కి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇవ్వడానికి, వాళ్ళు కూడా ఇలాంటి సేవాస్ చేయాలి అని చెప్పేసి ఒక హోప్ తోటి వీఆర్ డూయింగ్ దిస్. సో ఇన్స్పిరేషన్ అంటే మై మదర్ అండి, బికాజ్ తను చాలా సర్వీస్ క్యాండిడేట్ అనమాట. షీల్ బి హెల్పింగ్ మెనీ ఆఫ్ ద పీపుల్, ఎడ్యుకేషన్ లో కానివ్వండి, ఫుడ్ డొనేషన్ కానివ్వండి, దేంట్లోనన్నా కానివ్వండి. సో మా మదర్ నుంచి వచ్చింది ఇది. సో ఐ వాంటెడ్ టు డూ దాట్. సో ఐ కేమ్. We have team అండి. We have almost team of 10 members ఉంటారన్నమాట. అందరూ టీమ్ వర్క్ తోటే చేస్తుంటాము. ఒక ప్రోగ్రామ్ చేయాలంటే కూడా టీమ్ సపోర్ట్ లేని మనం ఏం చేయము. సో 5 years నుంచి అందరు టీం వాళ్ళే మనకు హెల్ప్ చేస్తున్నారు అనమాట. అందరు యూతే ఉంటారు మన దగ్గర. సో బిజినెస్ ఉన్నారు, ఎంటర్ప్రైనర్స్ ఉన్నారు, డాక్టర్స్ ఉన్నారు, ఎడ్యుకేషన్ ఉన్నారు, హోటల్స్, ఈవెంట్స్, చాలా మంది ఉన్నారు అనమాట. సో వీఆర్ గివింగ్ ఫర్ ఎవ్రీవన్. టుడే చీఫ్ గెస్ట్ ఇస్ నవీన్ యాదవ్ గారు వస్తున్నారండి, ఎమ్మెల్యే, కాన్స్టిట్యూషన్ ఎమ్మెల్యే గారు. సో ఆయన ఇంకొక 15 to 20 minutes లో అరైవ్ అవుతారు. సో నేను డాక్టర్ వరప్రసాద్ గారిని కార్పొరేట్ హాస్పిటల్ చేస్తాను. దాని తర్వాత నాకు క్లినిక్ ఉంది. ఆ క్లినిక్ ద్వారా, సో ఒక మల్టీ స్పెషాలిటీ క్లినిక్ ద్వారా వీళ్ళని గుర్తించి, సార్ మీ గూగుల్లో చూసాము, మీ సేవలు చాలా బాగా ఉన్నాయి, సో దాన్ని బట్టి మేము వచ్చాను సార్. తర్వాత వాళ్ళని గుర్తించి వాళ్ళు ఈ అవార్డు ఇవ్వడం మాకు ఎంతో చాలా ఆనందకరంగా ఉంది. ఒకటి ఏంటంటే సంస్కృతి అనేది సాధన. సంస్కృతి ఉంటేనే మనకు సాధన వచ్చేది. సో సంస్కృతితోనే మనం సాధనను సాధించేది. సో అట్లా ఒక కేజీ నుంచి ఒక పీజీ వరకు, సో ఒక విద్యార్థి దశ నుండి ఒక ప్రొఫెషనల్ కావాలి అంటే దానికి ఎంతో సాధన కావాలి. అలాంటి వ్యవస్థను వీళ్ళు స్థాపించి ఒక సొసైటీకి ఒక మంచి సబ్జెక్ట్ ఇస్తున్నారు. సో ఈ ఫౌండేషన్ వాళ్ళకి ఎంతో కృతజ్ఞతలు ఉంది. సో ఒక ఎవరైతే మన సొసైటీలో బాగా పనిచేస్తున్నారో వాళ్ళని గుర్తించి అవార్డు ఇచ్చి వాళ్ళని ప్రోత్సహిస్తున్నందుకు ఎంతో ధన్యవాదాలు తెలుపుకుంటాను. థ్యాంక్ యూ అండి. మీ దగ్గర పేషెంట్స్ ఎట్లా మీరు ఏమన్నా తగ్గించి ఫీజు ఏమన్నా నేను డబ్బులు చాలా తీసుకోరండి. ఒకవేళ లేదు అంటే వదిలేస్తాను. ఈ రోజు అవార్డు తీసుకుంటే ఎట్లా? సో అవార్డు తీసుకున్నందుకు వ్యక్తిగతంగా ఫౌండేషన్ వాళ్ళని గుర్తించి ఈ అవార్డుకి ఇన్వైట్ చేసి తీసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. సొసైటీకి నేను చాలా సేవ చేస్తున్నాను, అది గుర్తించి వీళ్ళు నాకు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. సో ఎంతో సాధనతోనే ఈ పురస్కార అవార్డు తీసుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. I'm George from Tamil Nadu. We are nominated for Ramzan Institute of Education, which is into the education sector, and we are grateful for this award. And we like to thank all the organizations and everything. We'll grow with joint hands and let be grateful to these teams. Thank you. I feel very proud. It was a surprise for me actually. We all the way came from Tamil Nadu. It's a very good foundation also. First time I saw this kind of foundation who organized the function. The organization also done a very good job, and this was a very good moment for me. Background actually I was in Singapore for 24 years. Worked in aerospace industry as a technician. After I came back to India, I wanted to start a business, so I started the Tanit Industry Private Limited. Sorry? Today award, I feel very proud to receive this award from the chief guest, and my partner George Anthony also here. He also received the award. I received the award for the investment sector. My partner Jairaj Anthony received this award
in the education sector. I'm the founder of the Vinidra Marketing Solutions, and I'm very excited to take this honorable award, and very thankful to the Samyukta Power Service Foundations, and especially very thanks to the which is Supriya ma'am, and I'm very honorable to receive this, and I'm very deserved person for this. Whatever they are giving the award, I'm very deserved for this. And one more thing, I want to share one thing mainly. I'm the founder of and as well as director of the Vinidra Marketing Solutions, and we are going to conduct the December 13th educational fair in the 9 conventional, which is conducting 25 colleges are participating there, 25 plus universities and different courses and different universities are participating there, which is exclusively used for those are intermediate second year students and those are pursuing the degrees final year students, which is mainly for them to choose where to go, when to go, what to go. They have to choose upcoming their career option. So when you students will register the Vinidra Marketing Solutions, you will get the free pass and you will get the lucky dip there, and there is a chances to get the free laptop to you. And I am very thankful to the new site. అందరికీ నమస్తే అండి నా పేరు చిరువెల్ సాయి మహంతి. నేను వింగ్స్ ఆఫ్ హోల్స్టిన్ అసోసియేషన్ యొక్క వ్యవస్థాపకుడిని మరియు ఉపాధ్యక్షుడిని. నేను తాడేపల్లిగూడెం ఆంధ్రప్రదేశ్ నుంచి ఈరోజు సంస్కృతి సర్వీసెస్ ఫౌండేషన్ వారు ఏర్పాటు చేసిన పురస్కార అవార్డు సెరమనీకి 8 మంది టీం వచ్చాము. మేము 2017లో వింగ్స్ ఆఫ్ హోల్స్టిన్ అసోసియేషన్ సంస్థను స్థాపించి ఈ రోజు 800 మందిగా, నలుగురుగా మొదలై 800 మందిగా 2015లో 800 మందిగా మేము ముందుకు వెళ్తున్నాము. ఈ సంస్థను మమ్మల్ని ముందు నడిపించిన మా అధ్యక్షులు, ఈ సంస్థ యొక్క చైర్మన్ శ్రీ కారంగుల ఇంద్రన్ శివప్రసాద్ గారు, మా గురువు గారు అయినటువంటి ఆయన మాకు స్ఫూర్తినిచ్చి మమ్మల్ని ఇంత పెద్ద సంస్థగా తయారు చేసి 800 మంది విద్యార్థులతో అనేక సేవా కార్యక్రమాలు చేయడానికి మాకు ఎంతో సహకరిస్తున్నారు. దీంట్లో ముఖ్యంగా రక్తదాన శిబిరాలు, అన్నదాన కార్యక్రమాలు, ఉచిత వైద్య శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, విద్యార్థులకి, ఊర్లో వాళ్ళకి, అలాగే గ్రామస్తులకి అనేక అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రాష్ట్రంలో అనేక ఊర్లలో అనేక టౌన్స్ లో గట్రా మేము కార్యక్రమాలు చేస్తూ ఈ సంస్థను ముందుకు నడిపిస్తున్నాము. ఈ సంస్థగా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే మమ్మల్ని ఈ రోజు ఈ వేదిక మీద తీసుకొచ్చిన భోగి సుప్రియ గారు, డైరెక్టర్ ఆఫ్ సంస్కృతి సర్వీసెస్ ఫౌండేషన్ వారికి మా టీం అందరి తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. మాకు అవకాశం కల్పించిన అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు, ధన్యవాదాలు. హాయ్, అందరికీ నమస్కారం. మేము ప్రగతి నగర్ కేవీఆర్ క్రిస్పిచిక్ అనే సంస్థ నుంచి వచ్చాము. సో మా కేవీఆర్ క్రిస్పిచిక్ సంస్థకి ఈ ఎక్సలెంట్ క్వాలిటీ అవార్డు రావడం ఎంతో గర్వకరంగా ఉంది. సో మా డైరెక్టర్ అండ్ ప్రొపరేటర్ అయిన నాగప్రపాల్ గారు ఈ అవార్డు అయితే అందుకోవడం జరిగింది, ముఖ్య చీఫ్ గెస్ట్ చేతుల మీదుగా. సో ఆయనకి ముఖ్యంగా మనము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. సో కంగ్రాచులేషన్స్ సార్ మీకు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ అవార్డు ఇచ్చినందుకు జాగృతి సంస్కృతి ఫౌండేషన్ వారికి థ్యాంక్ యూ సో మచ్. సో ముఖ్యంగా ఈ సంస్కృతి సర్వీస్ ఫౌండేషన్ వాళ్ళు ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నందుకు వాళ్ళకి కృతజ్ఞతలు. ఎందుకంటే ఎంతో మంది లైఫ్ లో అచీవ్మెంట్స్ చేస్తారు, ఆ అచీవ్మెంట్స్ ని రికగ్నైజ్ చేయడం అనేది చాలా గొప్ప అవకాశం. వాళ్ళు తీసుకోవడము, అవార్డ్స్ అందుకోవడం కూడా వాళ్ళకి ఎంతో గర్వకారంగా ఉంటుంది. సో ఇలా మా నాగప్రపాల్ గారి సంస్థాపన సాధించి 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల్లో 100 మంది, పరోక్షంగా 100 మంది, ప్రత్యక్షంగా 35 ఫ్యామిలీలు ఫ్రాంచైజీస్ తీసుకొని ముందుకెళ్లడం అనేది ఎంతో గర్వకారంగా ఉంది. సో అతనికి నాగప్రపాల్ గారికి మేము కృతజ్ఞత తెలియజేస్తున్నాము. సొంతంగా బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళకి కేవీఆర్ క్రిస్పీ చికెన్ ఒక బెస్ట్ క్వాలిటీ ఫుడ్ ని సర్వీస్ ఇస్తూ బయట మార్కెట్ లో ఒక సంస్థల ముందుకు వెళ్తూ ఇంకెన్నో విజయాలు సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం అండి, నేను శ్రీపాద ధనలక్ష్మి, స్వరసరి నాట్య అకాడమీ చందానగర్ మాది. ఈ విద్యార్థులు నేర్చుకుంటూ 5 సంవత్సరాల నుంచి వీళ్ళు నేర్చుకుంటున్నారు. ఇప్పటికి 5 సంవత్సరాలు అయిపోయింది. వాళ్ళు గవర్నమెంట్ సర్టిఫికెట్స్ కూడా పాస్ అయ్యారు. ఇప్పుడు చేసినటువంటి నృత్యము గణపతి నృత్యము మధుర తిలానా అని వాళ్ళు చేశారు. సో ఈ అవకాశం మాకు సుప్రియ గారు వాళ్ళు సంస్కృతి ఫౌండేషన్ వారు ఇచ్చారు మాకు అవకాశం. వారికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ప్రదర్శన అంటే ఒక దగ్గర కాదు సార్, చాలా చోట్ల ఇచ్చారు ప్రదర్శన. నేషనల్, ఇంటర్నేషనల్ కూడా ఇచ్చారు.
మేము మారిషస్ అవి కూడా వెళ్ళాము. ఈ విద్యార్థులు మాత్రము లోకల్ గా ఇంచుమించు ఒక 50 ప్రదర్శనలు కూడా ఇచ్చారు. ఇందులోనే ఆ చిన్నాళ్ళు కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా ఇందులోనే వాళ్ళకి కృషి చేస్తూ ఎంతో చక్కటి ఆదరణ ఇస్తున్నారు ఈ కళకి. అలాగే వాళ్ళకి గురువు పట్ల ఉన్నటువంటి అభిమానము, ఆ గౌరవం కూడా వాళ్ళు ఇప్పటి వరకు కూడా అలాగే ఉన్నది వాళ్ళకి. సో వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నేను స్థాపించి అండి స్వరసన నాట్య అకాడమీ ఇప్పుడు ఇంచుమించు 10 సంవత్సరాల పైన అయిపోయింది. ఒక 150 మంది స్టూడెంట్స్ ఇందులోనే బాగా విద్య నేర్చుకొని కొంతమంది కూడా చాలా విదేశాలకు కూడా వెళ్ళారు. నేను ఆన్లైన్ లో కూడా చెప్పేదాన్ని. విదేశాల్లో పిల్లలు చాలా మంది నేర్చుకున్నారు. ఆ విద్యార్థుల్లో కూడా వాళ్ళు కూడా ఒక మంచి ఒక గురువు స్థాయిలోనే ఉన్నారు వాళ్ళు కూడా. అది నాకు చాలా ఆనందదాయకం. ప్రణవ శ్రీకృతి. మళ్ళీ చెప్తారా? 7 నుంచి 7 years. చాలా ప్రదేశాలు ప్రదర్శించాము. వేములవాడ, విజయవాడ, తిరుపతి, రవీంద్ర భారతి, అలా చాలా ప్రదేశాల్లో ప్రదర్శించాము. అంటే ఎడ్యుకేషన్ ఇంపార్టెంట్, డాన్స్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి 2 బ్యాలెన్స్ చేసుకోవాలి. కాబట్టి ఆదివారాలు, శనివారాలు కొంచెం ఒక 2-3 గంటలు ఎక్స్ట్రా కూర్చొని చదువుకుంటాము. మిగతా టైంలో ప్రాక్టీస్ చేస్తాం. దీని వల్ల మాకు స్పిరిచువల్ గా బ్యాలెన్స్ అవుతాం, ఫిజికల్ గా ఇంకా మెంటల్ గా. దీని వల్ల మాకు కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. అందుకు అలా బ్యాలెన్స్ చేస్తాం. అంటే ఇంకా డిసైడ్ చేసుకోలేదు ప్రస్తుతానికి. కానీ నేను డాన్స్ మాత్రం ఎప్పుడు వదలాలనుకోవట్లేదు. డాన్స్ అనేది ఒక నాకు స్ట్రెస్ బస్టర్ లాగా. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ చాలా కష్టపడి చాలా చదివి అంటే ఒక పెద్ద గ్రేట్ పొజిషన్ కి వచ్చాక ఒక మనిషికి రిలాక్సేషన్ అనేది కావాలి. కాబట్టి డాన్స్ అనేది ఒక రిలాక్సేషన్ టైప్ నాకు. సో నేను అది ఎప్పుడు వదులుకోను. ఒక టీచర్ అవుతానని అనుకుంటున్నాను. నా పేరు కృష్ణ. నేను ఈరోజు తాండవ గణపతి ఇంకా మల్లతిల్లాన పాట. సాన్విక బుద్ధి. శ్రీరామ్ హేమచంద్ర. గణపతి ఇది ఫస్ట్ టైం ఇప్పుడు ఇంతవరకు ప్రదర్శించాను. చాలా చాలా ప్రదర్శించాను. ఓకే. ఫ్యూచర్ లో ఎడ్యుకేషన్ సైడ్ కానీ డాన్స్ అనిపిస్తుంది. స్ట్రెస్ ఉంటుంది చాలా. లైక్ ఇట్స్ హార్డ్ బట్ ఐఎమ్ ట్రైయింగ్ టు బ్యాలెన్స్ ఇట్ ఆల్. ఎర్లీగా రావడానికి ట్రై చేస్తున్నాము. టు స్కిప్ స్కూల్ సమ్ టైమ్స్ బట్ ఐ హ్యావ్ టు బ్యాలెన్స్ ఇట్. సో ఇట్స్ నాట్ ఈజీ బట్ వీ కెన్ డూ ఇట్. ఈ స్టూడెంట్స్ తో చాలా చక్కగా వాళ్ళు ప్రదర్శించారు. ఫ్యూచర్ లో ఈ గోల్ స్టూడెంట్స్ ఎట్లా తీసుకెళ్ళారు? నేను ఇంకా వీళ్ళని ఒక మంచి యూనివర్సిటీ లెవెల్లో కూడా బాగా పెద్ద డాన్సర్స్ చేయాలి. సో వీళ్ళంతా కూడా ఒక డెడికేట్ గా నేర్చుకుంటున్నారు. సో నేనున్నాళ్ళు కూడా ఖచ్చితంగా నాకు వచ్చే విద్యని నేను నేర్పించగలుగుతాను. తర్వాత కూడా వీళ్ళు యూనివర్సిటీ లెవెల్లో అట్లా వెళ్ళాలని, వీళ్ళు కూడా ఒక మంచి భవిష్యత్తులో ఒక 100 మంది గురువులుగా వీళ్ళని తయారు చేయాలని నేను అనుకుంటున్నాను. 100 మంది పిల్లలకు కూడా వీళ్ళు నేర్పించాలి. ఎందుకంటే ఇది దైవ కళ అండి. ఫస్ట్ పిల్లలకి ఎటువంటి వాటి మీద చెడు వాటి మీద మనసు పోకుండా ఒక దైవం మీద వెళ్ళడము, ఒక సాంప్రదాయము, మన ట్రెడిషను, మన పెద్దల యొక్క గౌరవము, తల్లిదండ్రుల పట్ల గౌరవము, ఈ గురువులకు ఇచ్చే సంస్కారం, ఇవన్నీ కూడా వాళ్ళే ఆ డాన్స్ లోనే వచ్చేస్తాయి. ఈ కూచిపూడికి ఉండేటువంటి ప్రత్యేకమైనది. ఈ కూచిపూడి విద్య మేము నేర్చుకోవటం వల్ల ఆ కూచిపూడి గురువులకు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నా 6వ ఏటలోనే నేను కూచిపూడి వెళ్ళాను. ఆ కూచిపూడిలో నాకు వేదాంత సత్యనారాయణ శర్మ గారు, ప్రహ్లాద్ శర్మ గారు నా గురువులు. వారు ఎక్కడున్నా కూడా వారి ఆశీర్వాదం నాకు ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ దగ్గర అండి. 14 కిలోమీటర్లు 20 కిలోమీటర్ల దగ్గర ఉంటుంది. మొన్ననే ఈ మధ్యనే కూచిపూడి ఉత్సవాలు జరిగాయి. ఈ విద్యార్థులు అందరూ కూడా అందులో చేసి చాలా చాలా అక్కడ ఉన్నటువంటి ఆ గొప్పతనాన్ని అదంతా వాళ్ళు కూడా చూసి ఎంతో ఆనందించారు. సో ఇటువంటి ఈ కళలు ముందుకు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఇన్స్టిట్యూట్ స్వరసరి నాట్య అకాడమీ చందానగర్ అండి. నా ఫోన్ నెంబర్ 9666986572.